ఈ ఉదయకాల బందు మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కోసము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈ రోజు మనము యేసుక్రీస్తు వధువు హృదయం యొక్క తదుపరి లక్షణమును ధ్యానించుకుందాం లేదా నేర్చుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడని మనం ఇక్కడ చదివాం. ఆయన పరిశుద్ధతను మనమెవరితోనూ పోల్చలేం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. కాబట్టి మనం దేవుని పరిశుద్ధతను గురించి కాస్త ఆలోచిద్దాం. దేవుని స్వభావం పరిశుద్ధమైనది. అంతేకాక లేక దేవుని మాత్రమే పరిశుద్ధుడు అని మనం పిలవచ్చును. కేవలం దేవుడు తప్ప ఏ మనుష్యుడును, ఏ దేవతయు, ఏ మతస్థుడును, ఏ స్థలమును అంటే ఎవరు కూడా పరిశుద్ధులు కారు. ఏది కూడా పరిశుద్ధమైనది కాదు. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి మేము పరిశుద్ధులము కాము అనే ఈ విషయం బాగా తెలుసు. అందుకే పాపము నుండి దూరంగా ఉండటానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే పాపం యొక్క స్వభావం తనను పాపపు పనుల వైపు, పాపపు క్రియల వైపు ఆకర్షిస్తుందని మానవునికి తెలుసు. అయితే మానవుడు పవిత్ర స్థలాన్ని నిర్మించడానికి ప్రయాసపడతాడు. అతను తన ఇంటి నుండి దూరంగా వెళ్ళి తన ఆలోచన ప్రకారం అక్కడ ఒక అందమైన స్థలాన్ని నిర్మిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆ స్థలములో నివసిస్తాడు అని అతని యొక్క ఆలోచన ఉంది. కానీ మనం వాక్యంలో చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అని మనం చదువుతూ ఉన్నాం. అంటే అక్కడ పాపం లేనే లేదు. అనగా దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో ఆ చోటంతా కూడా పవిత్రంగాను అలాగే మహిమతో నిండుకొని ఉంటుంది. అక్కడ ఎక్కడా కూడా పాపం అనేది ఉండదు అని దీనికి అర్థం. కాబట్టి మానవుడు నిర్మించిన ఆ స్థలంలో దేవుడు నివసించడు. ఎందుకంటే మానవుడు స్వయాన పాపి అయి ఉన్నాడు. మరియు అతని పాపం చేత కలుషితమైన మనసుతో ఎలాంటి స్థలాన్ని నిర్మించినా దేవుడు అక్కడ నివాసం చెయ్యడు. మనం ఇశ్రాయేలు ప్రజలను చూసినట్లయితే దేవుడు వారి మధ్య మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించాడు. మరియు ఈ గుడారము ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండెను. మరియు వారు జీవితంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నడవాలని, ఎలాంటి ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు అనే ఈ విషయాలను మనం చూడవచ్చు. మరియు ఇశ్రాయేలు సమాజమంతా కూడా ఈ మందిరం యొక్క నీడ క్రింద నివసించేది. మరి దేవుని మహిమ వారికి పగటిపూట మేఘంలా, రాత్రి అగ్ని స్తంభంలా ఎంతో స్పష్టంగా కనిపించేది. మరియు దేవుని యొక్క సన్నిధి వారి జీవితంలో భయాన్ని పుట్టించేది. అలాగే వారు ఎప్పుడైనా పాపం చేసి పశ్చాత్తాప పడక పోయినట్లయితే దేవుని శిక్ష కూడా వెంటనే వారిపైకి వచ్చి పడేది. ఈ ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటించి పాపానికి దూరంగా ఉండాలని దేవుడు కోరుకునేవాడు. ఎందుకంటే దేవుని స్వభావంలో దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు లేక ద్వేషిస్తాడు. అలాగే దేవుని ప్రత్యక్ష గుడారంలోనికి కేవలం దేవుని అభిషక్తులైన యాజకులు తప్ప ఇంకెవరూ కూడా లోపలికి ప్రవేశించడానికి అనుమతించబడలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి వ్యక్తులతో నివసించాలని కోరుకుంటున్నాడంటే వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించాలని లేక ఉండాలని కోరుకుంటున్నాడని మనం చూడవచ్చు. ఎందుకంటే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుట కొరకే దేవుడు వారితో ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోకంలో ఉన్న దేవుని నివాసానికి మరియు మన హృదయాలకు మధ్య ఉన్న తేడాను ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక నివాసం దేవుని మహిమతో నిండి ఉన్నది. అక్కడ దేవుని మహిమ శాశ్వతమైనది, నిత్యమైనదియునై ఉన్నది. మరొక నివాసం ఒక చిన్న హృదయం. ఇది పాపాత్ముడైన మానవుని హృదయం.
ఈ మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, అలాగే గాలిలోకి ఎగిరిన నీటి ఆవిరి లాంటిది. ఇది ఒక అడవి గడ్డి పువ్వు లాంటిది. అయినను పరిశుద్ధమైన ప్రేమగల ఈ దేవుడు ఈ చిన్న హృదయంలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆ హృదయము విరిగి నలిగి మరియు వినయము గలదైతే నివసిస్తాడు. అలాగే అతడు తన పాపముల నుండి పశ్చాత్తాపపడటానికి సిద్ధంగా ఉంటే దేవుడు అతని హృదయంలో నివసిస్తాడు. ప్రేమతో నిండుకొనిన దేవుని హృదయాన్ని కాస్త చూడండి. ఆయన మన గురించి ఎంతో చింత కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తిలో విరిగి నలిగిన హృదయం, వినయము గల హృదయం ఎలా వస్తుంది, ఎలా పుడుతుంది అంటే, దేవుని ఆత్మ అతని హృదయమును ప్రకాశింపజేసినప్పుడు, దేవుని ఆత్మ ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేసినప్పుడు, దేవుని వాక్యం అతని జీవితంలో మార్పును తీసుకొస్తుంది. అలాగే పశ్చాత్తాపమును కూడా తెస్తుంది. అప్పుడు అతడు పరిశుద్ధుడైన దేవుని ముందు తనను తానే వినయుడు అవుతాడు, లేక తగ్గించుకుంటాడు. అప్పుడు ఇలాంటి వ్యక్తికి దేవుని ముందు ధైర్యం చాలదు, ఇంకా ఆశీర్వాదం కోసం పట్టుబట్టాడు. కానీ నేను దీనికి అర్హుడను కానని గ్రహించి తనను తాను తగ్గించుకుంటాను. దేవుని అనుగ్రహం లేక కృప కారణముగానే నేను ఈరోజు ఉన్నాను అని చెప్పుకుంటాడు. ఎందుకంటే దేవుడు తన కృప ద్వారా రక్షణను మనకొక బహుమానంగా ప్రసాదించాడు. దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు అని మనం గ్రహించాలి. ఒక వ్యక్తి హృదయంలో దేవుడు ఎందుకు నివసించాలనుకుంటున్నాడు? ఎందుకంటే వినయము గల వారి హృదయమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గాలి వారి యొద్దను నివసించుచున్నాడు. రండి, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన మనలను తనకు మందిరముగా ఉండునట్లు ఏర్పరచుకున్నాడు. ఆయన ముందు మనం వినయం గలవారమై మనల్ని మనం తగ్గించుకుందాం. వణుకుతో దేవుని వాక్య ప్రకారంగా భయముతోనూ భక్తితోనూ నడుచుకుందాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. మా కృప కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ చిత్త ప్రకారంగా విరిగి నలిగిన హృదయము, వినయపూర్వకమైన హృదయముతో, భయభక్తులతో నీ పరిశుద్ధతను ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటూ ప్రభువా, నీతో నడవడానికి మాలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నీవు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు, నీవు మా హృదయాలలో నివసించాలని కోరుకుంటున్నా. ప్రభువా, మా హృదయాలలో నీవు నివసించడానికి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నా. నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేము కూడా పరిశుద్ధులముగా ఉంటామని సమర్పించుకుంటున్నాం. ప్రభువా, సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిని అనుభవించినట్లు మనలో ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయాన్ని, వినయము గల హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ రోజుల్లో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులమై ఉండునట్లు మనసు కలిగి ఉన్న దేవుడు మనలో ప్రారంభించిన కార్యమును, అలాగే మిగిలిన దేవుని కార్యమును దేవుడే మన ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణం చేయునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.